ప్రజలు టాలెంట్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవ్వరు, తమ విలువను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. ఇందుకు కారణం పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీ కమ్యూనికేషన్ స్కిల్ మరింత మెరుగుపడాలంటే ఈ 5 అంశాలను మీరు కొత్తగా పాటించండి. ఫస్ట్ అర్థం చేసుకోండి. మొదటి ప్రధాన అంశం, మాట్లాడేదానికంటే ఎక్కువ వినండి. మంచి కమ్యూనికేటర్లు స్పందించే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, అందుకోసం మీరు వినడం ముఖ్యం. రెండవ ప్రధాన అంశం, స్పష్టంగా మాట్లాడడం. సులభమైన పదాలను ఉపయోగించి విషయాన్ని నేరుగా చెప్పడం వల్ల పక్కవారికి సరిగ్గా అర్థమవుతుంది. సో స్పష్టంగా మాట్లాడండి. మూడో ప్రధాన అంశం, మీ బాడీ లాంగ్వేజ్ను గమనించండి. కంటి చూపు, నిలబడే తీరు, ముఖ కవలికలు మీ మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి. సో బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యమైనది. నాలుగో ప్రధాన అంశం, మంచి ప్రశ్నలు అడగండి. మంచి ప్రశ్నలు సంభాషణను మరింత ఆసక్తికరంగా మరియు లోతుగా మారుస్తాయి. దానివల్ల ప్రశ్నలు అడగడం కూడా ముఖ్యమే. ఐదో మరియు చివరి ప్రధాన అంశం, ప్రతిరోజు సాధన చేయండి. కమ్యూనికేషన్ ఒక సహజ ప్రతిభ కాదు, అది నేర్చుకోగలిగే నైపుణ్యం. ప్రతిరోజు కొంత మీరు ఇంప్రూవ్ అవ్వండి. అందుకోసం ప్రతిరోజు సాధన చేయండి. సో మీ జ్ఞానం అవకాశాల తలుపు తెరుస్తుంది, కానీ ఆ తలుపుల గుండా మిమ్మల్ని ముందుకు నడిపేది మీ కమ్యూనికేషన్ స్కిల్స్. కాబట్టి ఈ రోజు నుంచే ప్రతి సంభాషణను మెరుగుపడటానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.